అన్న తర్వాత హిట్ ఫ్లాప్ కామన్. కేవలం హిట్లు మాత్రమే గుర్తుపెట్టుకుని ఫ్లాప్లను మర్చిపోతామంటే కుదరదు. అన్నీ యాక్సెప్ట్ చేయాల్సిందే. అలా తనకు వచ్చిన డిసాస్టర్ కూడా మర్చిపోయి నెక్స్ట్ సినిమాతో బిజీ అయిపోయాడు రామ్ చరణ్. గేమ్ చేంజర్ సినిమా గురించి హీరోనే మర్చిపోయినా ఆ సినిమాకు పనిచేసిన వాళ్ళు మాత్రం అస్సలు మర్చిపోవడం లేదు. కావాలని గుర్తు చేసి పుండె మీద కారం చల్లినట్లు సూటిపోటి మాటలతో ఇంకా గుర్తు చేస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న తమన్ ఈ సినిమాపై చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ అస్సలు తీసుకోలేకపోయారు. గేమ్ చేంజర్ విడుదల కాకముందు ఇందులో పాటలు అద్భుతంగా ఉంటాయి, డాన్సులు నెక్స్ట్ లెవెల్ అంటూ విపరీతంగా పొగిడిన తమన్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మాట మార్చేశాడు. హుక్ స్టెప్స్ లేకపోవడం వల్లే గేమ్ చేంజర్ పాటలు హిట్ అవ్వలేదు అంటూ సెటైర్లు వేశాడు. ఇప్పుడు నిర్మాత దిల్ రాజు కూడా గేమ్ చేంజర్ గురించి తక్కువ చేసి మాట్లాడాడు. నిజానికి ఇది ఆయన సినిమా కాబట్టి ఇంకా ఎవరైనా ఏవైనా అంటే సమర్థించుకోవాలి. కానీ రాజుగారు మాత్రం ఎందుకో తెలియదు ముందు నుంచి గేమ్ చేంజర్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. డిజాస్టర్ సినిమాలకు కూడా రెండో రోజే సక్సెస్ మీట్ పెడుతున్న ఈ రోజుల్లో గేమ్ చేంజర్ సినిమాకు అసలు ప్రమోషన్ ఇంత కూడా చేయలేదు ఈయన. మొదటి రోజు సినిమాకు నెగిటివ్ టాక్ రాగానే పూర్తిగా వదిలేశాడు దిల్ రాజు. సరే అయిందేదో అయిపోయింది అని ఆ సినిమా గురించి మర్చిపోండి అని రామ్ చరణ్ కూడా ఒక లెటర్ విడుదల చేశాడు. ఇన్ని రోజుల తర్వాత మరోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి టాపిక్ వచ్చింది. మోహన్ లాల్ లూసిఫర్ 2 సినిమాను తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నాడు. తాజాగా ఆ సినిమా టీం హైదరాబాద్ కు వచ్చింది. అందులో భాగంగానే తాము ఈ సినిమా కోసం ₹1 కూడా తీసుకోలేదని చెప్పారు పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్ లాల్. దిల్ రాజుకు కూడా సేమ్ క్వశ్చన్ ఎదురైంది. తెలుగులో కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా మన హీరోలు సినిమా చేస్తారా అని మీడియా అడిగింది. దాంతోపాటు గేమ్ చేంజర్ సినిమా కూడా మీరు ఇలాగే చేశారా అంటూ ఇంకొక ప్రశ్న వేశారు. దానికి వెంటనే దిల్ రాజు అవును, గేమ్ చేంజర్ ఇలాగే షేరింగ్ ప్రాసెస్ మీదే మొదలైంది అని చెప్పాడు. అక్కడితో ఆకుండా లూసిఫర్ సీక్వెల్ గురించి మనం ప్రెస్ మీట్ పెట్టుకున్నాము, ఇప్పుడు అనవసరపు చెత్త గురించి మాట్లాడకూడదు అంటూ కామెంట్ చేశాడు. ఇక్కడ ఆయన చెత్త అని కామెంట్ చేసింది గేమ్ చేంజర్ సినిమానే అంటూ మెగా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మీ సినిమానే మీరు అలా తక్కువ చేసి మాట్లాడితే ఎలా అంటూ దిల్ రాజును కార్నర్ చేస్తున్నారు రామ్ చరణ్ అభిమానులు. తన కెరీర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలను వెనకేసుకొచ్చిన దిల్ రాజు ఎందుకో మరి గేమ్ చేంజర్ ను మాత్రం గాలికి వదిలేశారు. దానికి కారణం ఆయనకే తెలియాలి మరి.